హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇంక ఇవాళ అయితే మా ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఉప్మా చూపిస్తూ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మా ఇంట్లో ఉప్మా చేస్తే స్పెషలే అనమాట. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను. ఇంకా ఉప్మా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా స్మూతీ తయారు చేస్తున్నాను. బనానాస్, అలాగే ఒక 10 కాజు, ఒక 2-3 వాల్నట్స్ ఉంటాయండి, అవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అలాగే ఒక కప్ మిల్క్, ఇవన్నీ వేసేసి బనానాస్ కూడా మ్యాష్ చేసి వేసి మిక్సీ చేసుకుంటున్నాను. అంతే, స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇందులో షుగర్ కానీ జాగరీ కానీ ఏం అవసరం లేదండి. బనానాస్ కొంచెం పండినే తీసుకుంటే అవి చాలా తియ్యగా ఉంటాయి అన్నమాట. సో ఈ మిల్క్ షేక్ మనం హ్యాపీగా తాగేయచ్చు. ఫ్రూట్స్ అయినా, పాలైనా, డ్రై ఫ్రూట్స్ అయినా డైరెక్ట్గా తినొచ్చండి, అలా చాలా మంచిది. కానీ అలా తినడానికి టైం లేని వాళ్ళకి ఇదొక మంచి మార్గం అండి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఫ్రూట్స్ ఇవన్నీ తినాలంటే చాలా టైం పడుతుంది కదా, అండ్ అవన్నీ తినడానికి కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. ఇలా మిల్క్ షేక్ అనుకోండి, తాగేస్తాం కదా ఫాస్ట్గా. అందుకే నేనైతే ఇలా మిల్క్ షేక్స్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక రకంగా డైట్లో అన్నీ ఉండేలా చూసుకుంటానండి, వెజిటబుల్స్ అయినా ఏదైనా కానీ. ఇంక ఇప్పుడైతే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే చూపిస్తానండి. అది కూడా ఇవన్నీ యూజ్ చేసి లాస్ట్లో రోటీస్ చేసి చూపిస్తాను. అది ఎలాగో ముందైతే కొంచెం ప్రొసీజర్ ఉంటుందండి, అది ఫాలో అయిపోండి చూసేసి. ఫస్ట్ అయితే నేను ఇవన్నీ ఒక పావు ఉంటాయండి, 250 గ్రామ్స్ గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి 3 పావు తీసుకున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఈ గుమ్మడి గింజలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మనం పచ్చిగా కూడా తినొచ్చండి, ఎందులో అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం రోస్ట్ చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట, స్మెల్ కూడా బాగుంటుంది. సో మనం తినడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుందనేసి నేనైతే లైట్గా రోస్ట్ చేస్తున్నాను. లైట్గా కాదులేండి, కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇవి డైరెక్ట్గా తినేయడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈ సీడ్స్ అన్నీ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. అవి ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అండ్ దీంట్లో జింక్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మనకి మెమరీ పవర్ పెరుగుతుంది, అలాగే మంచి నిద్ర పడుతుంది. ఈ సీడ్స్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. క్యాన్సర్ డిసీజెస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ చాలా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చండి ఈ సీడ్స్ అన్నీ కూడా. ఇంక ఇవన్నీ నేను 1 by 1 రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఆల్రెడీ డ్రైగా ఉన్న సీడ్స్ కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. సో ఇలా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 5 minutes అలా పడుతుందండి అంతే, కానీ దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి. ఇవన్నీ నేను 1 by 1 ఒక బేషన్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ఇలా బేషన్లో వేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా చల్లారిపోతాయి కదా, అందుకోసమే ఇలా పెద్దది తీసేసుకొని అందులో వేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఫైనల్గా ఫ్లాక్స్ సీడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి లడ్డూస్ చేశానండి. స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది, బెల్లంతో నెయ్యి వేసుకొని. ఆ రెసిపీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా మంచిదండి హెల్త్కి ఫ్లాక్స్ సీడ్స్. అన్ని సీడ్స్ కంటే ఈ సీడ్స్ పౌడర్ కానీ ఇలా డైరెక్ట్గా తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ వీటన్నిటి కాస్ట్ విషయానికి వస్తే ఇవేమి పెద్ద కాస్ట్ ఉండవండి. అన్నీ పావు కేజీ 100 or 80 అలా ఉంటాయి అంతేనండి, అంతకంటే ఎక్కువైతే ఉండవు. 150 లోపే ఉంటాయండి, పక్కా చెప్తున్నాను. నాకు ఇవి తీసుకొచ్చినప్పుడు ప్రైస్ గుర్తులేదు, సో అందుకే నేను కరెక్ట్గా ప్రైస్ అనేది మీకు చెప్పలేకపోతున్నాను. 150 లోపే ఉంటాయండి ఈ 3 కూడా కాస్ట్. సో మనకి ఇంత తక్కువలో వస్తున్నప్పుడు తెచ్చుకొని హ్యాపీగా తినేయడం బెటర్ అండి. ఎందుకంటే మనకి వెజిటబుల్స్లో కానీ, రైస్లో కానీ, వేటిలో కూడా వీటికి ఉన్నంత బెనిఫిట్స్ అయితే ఉండవండి. సో అందుకే నేను మరీ చెప్తున్నాను అనమాట. సో ఇవి చూస్తున్నారా, చటపట అని సౌండ్ వస్తుంది, నేను అదే మీకు వినిపించడానికి ట్రై చేస్తున్నాను.
ఇవి మంచిగా ఫ్రై అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికైతే ఫస్ట్ మనం వేయగానే స్టిక్కీగా ఉంటాయండి, ఒకదానికి ఒకటి అంటుకుంటూ. తర్వాత సపరేట్ అయిపోయి బాగా సౌండ్ వస్తుంది, చిట్పట్లాడతాయి అన్నమాట. సో అప్పుడు ఇవన్నీ ఫ్రై అయినట్టే. సో తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. ఇంక ఇవన్నీ చూస్తున్నారా, అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఒక కళాయిలో అయితే వేసేసుకున్నాను ఫ్రై చేసి. ఇవి ఒక 1/2 అవర్ టు 1 అవర్ చల్లారబెట్టండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం మూత పెట్టేసామనుకోండి బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే కొంచెం చల్లార్చండి. 1 అవర్ అలాగే వదిలేస్తే ఈజీగానే చల్లారిపోతాయి. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకోవడమే. ఇవన్నీ మనం పైకి కిందికి మిక్స్ చేస్తూ ఉంటే సౌండ్ అయితే భలే వస్తుందండి. అంత క్రిస్పీగా ఫ్రై చేశాను కదా, సో సౌండ్ వింటూ కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను, ఊరికే అలా వాటితో ఆడుకుంటున్నాను అనమాట సరదాగా. అంత బాగుంది సౌండ్ అయితే. అండ్ ఇవి రోస్ట్ చేసినప్పుడు అరోమా కూడా చాలా బాగా వస్తుందండి, తినాలి అనిపించేంత స్మెల్ అయితే వస్తుంది, అంత బాగుంటాయి ఇవి. ఇంక ఇవన్నీ చల్లారిపోయాయి. సో అందుకే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటున్నాను. మీరు మంచిగా గ్లాస్ దాంట్లో కానీ ఇలా టప్పర్వేర్ డబ్బాలు ఉంటాయండి, వాటిలో కానీ పెట్టుకుంటే ఇవి పురుగు రావడం కానీ స్మెల్ చేంజ్ అవ్వడం కానీ మెత్తబడడం కానీ జరగదన్నమాట. ఇవైతే ఈజీగా 2 months వచ్చేస్తాయండి, 2 months అబోనే వస్తాయి. సో మంచి కంటైనర్స్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంక ఇవైతే టప్పర్వేర్దండి, మీకు పేరు కనిపిస్తుంది అనుకుంటున్నాను. టప్పర్వేర్ వాటిలో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఏవైనా కానీ. సో అందుకే నేనైతే ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదండి వీటి గురించి అయితే. ఇంక ఇప్పుడైతే ఇవి రెడీ చేసేసాం కదా, ఇవి వెంటనే వాడేసుకోవాలి, లేకపోతే నాకు మాత్రం నిద్ర పట్టదనమాట. సో ఏదైనా రెడీ చేస్తే వెంటనే వాడకం మొదలు పెట్టేసేయాలి, నాలాగా ఎవరైనా కానీ. ఇవి మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఇంక ఇవి మనం ఫ్రూట్స్లో కానీ సలాడ్స్లో కానీ సూప్స్లో కానీ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అని చెప్పాను కదా, చాలా సింపుల్గా చేసుకునేది. ఇవాళ నేను రోటీ చేయబోతున్నాను. దాని మీద ఆ సీడ్స్ అన్నీ వేసేసి రోటీస్ అయితే చేస్తాను. రోటీస్ మీద ఈ సీడ్స్ వేసినప్పుడు అవి పప్పులు పప్పులుగా తగులుతుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. సో అవన్నీ అతుక్కోవడానికైతే రోటీ కొంచెం మందంగా చేసేసుకొని, ఈ మాత్రం మందం చేసుకొని, మీకు ఎన్ని రోటీస్ కావాలో అన్ని రోటీస్ ఫస్ట్ మందంగా ఒక లేయర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 by 1 తీసుకొని వాటి మీద ఇలాగా సీడ్స్ కొన్ని వేసేసుకోండి. ఇంకా అవన్నీ కొంచెం లైట్గా రోటీ రోలర్ ఉంది కదండి, దాంతో ఇలాగ ప్రెస్ చేశారనుకోండి అవన్నీ కూడా స్టిక్ అయిపోతాయి. సో మనం తీసినా కానీ ఊడవు. అండ్ ఇంకో సైడ్ అంటించడానికైతే కష్టం అండి. సో ఇవైతే ఒక్క సైడే అంటుకుంటాయి ఇలాగా. ఇంక ఇవి రెండు కూడా సేమ్ అలాగే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు ఇవాళ రోటీస్ చేసుకుంటున్నానండి. నేనైతే 2 రోటీస్ తినేస్తాను ఇవాళ. కర్రీ కొంచెం ఎక్కువ తీసుకొని రోటీస్ అయితే తక్కువ తీసుకుంటున్నాను. ఈ సీడ్స్ మనం రోజు 4 to 5 స్పూన్స్ తీసుకుంటే మంచిదండి. అంటే కనీసం 4 to 5 స్పూన్స్ తింటే చాలా మంచిదన్నమాట. సో అందుకే మీకు చెప్తున్నాను ఎంత తినాలనేది. ఇంక ఇప్పుడైతే రోటీస్ 1 by 1 కాల్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఈ రోటీస్ ఇంత హెల్తీగా చేసాం కదా, మళ్ళీ ఆయిల్ ఎందుకులే వేయడం అనేసి జస్ట్ పుల్కాల్లాగా కాల్ చేస్తున్నాను అనమాట. ఇవి చాలా బాగా పొంగుతాయండి. మనం నార్మల్గా చేసుకునే చపాతీలానే ఉంటాయి, పెద్దగా టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలీదు. ఇంకా టేస్ట్ ఎక్కువ బాగుంటుందన్నమాట ఆ సీడ్స్ వల్ల. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే అస్సలు భయపడకుండా హ్యాపీగా ట్రై చేసేయచ్చండి. ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ కానీ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టారనుకోండి, రెగ్యులర్ ఐటమ్స్లో మిక్స్ చేసేసి వాళ్ళు ఈజీగా తినేస్తారు అండ్ వాటికి అలవాటు పడిపోతారు. సో నేనైతే అదే ట్రిక్ మా ఇంట్లో యూస్ చేస్తానన్నమాట. మా వారి మీద కానీ మా పాప మీద కానీ మనం తినే రెగ్యులర్ ఫుడ్లోనే ఇవన్నీ యాడ్ చేస్తూ మంచిగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. ఇదేంటి అదేంటి అనే క్వశ్చన్ కూడా రాదండి, ఎందుకంటే రెగ్యులర్ ఫుడ్లో మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. మా పాప అయితే హ్యాపీగా తినేస్తుందండి ఇలాంటివి ఏవైనా కానీ. తనకి నేను అన్నీ ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ పెద్దయ్యాక ఇవన్నీ టేస్టీగా లేవు అలా అనిపించే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకే ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తే
మన వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. నేనైతే మా మ్యాంగోకి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు తనకి సపరేట్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేయలేదు. చిన్నప్పుడు 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు గుజ్జునన్నం పెట్టేవాళ్ళం. అది కూడా నేను ఇంట్లోనే రైస్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. తనకి సెర్లాక్ స్మెల్ కానీ ఆ టేస్ట్ కూడా తెలియదండి. అలా తిందనమాట. ఇంట్లో చేసిన ఫుడ్డే తను ఎక్కువగా తింటుంది. ఇప్పుడు కూడా మేము వేసిన కారమే, మేము వేసిన ఉప్పే అన్నీ తనకు అలవాటు అయిపోయాయి. కొంచెం పలుచగా కలిపి నెయ్యి వేసి పెడుతూ ఉంటాను. ఇంక ఇవాళైతే మార్నింగ్ బీరకాయ పప్పు అలాగే టమాటో మెంతం కూర కర్రీ చేశాను. ఈ కర్రీస్తో 2 రోటీస్ సర్వ్ చేసేసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ కర్రీ ఎక్కువ, రోటీ కానీ రైస్ కానీ తక్కువ తీసుకుంటే చాలా మంచిది. సో మేము అదే ఫాలో అవుతూ ఉంటాము. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.